ఈరోజు ఈ ప్రెస్ మీడియా సమావేశం జనగణలో ఏదైతే తీసుకున్నారో కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి జనగణలో కులగన్న చేస్తామని ఏదైతే హామీ ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని తూట్లు పొడుస్తూ గత 4 రోజుల కింద ఒక నోట్ని తీసుకురావడం జరిగింది. ఇది గెజిట్ ఆఫ్ ఇండియా నుండి ఇవ్వబడినటువంటి నోట్ 22వ తారీఖు జనవరి నాడు. దీంట్లో ఈరోజు అవుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఇది ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది అని అంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకులు రాహుల్ గాంధీ గారు జాతీయ ఉద్యమం అంటే ఇది కాస్ట్ సెన్సస్ పైన ఒక జాతీయ ఉద్యమం లాగా జిస్కి జితనీ ఆబాదీ ఉస్కి ఉత్నీ హిస్సేదారీ అనే ఒక అంశం తీసుకోవడం జరిగింది. దాన్ని భారత్ జోడో యాత్రలో కానీ పార్లమెంట్లో కానీ వివిధ సభల ద్వారా కానీ చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని 4 దిక్కులలో వినిపించేలాగా 2024 కంటే ముందు చేయడం జరిగింది. వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన 10 నెలల లోపలనే అసెంబ్లీ తీర్మానం చేసి దీన్ని 10/10/24 నాడు ఈ ఉద్యమానికి ప్రత్యక్ష ఫలితంగా కులగణనకు సంబంధించినటువంటి ఒక గెజిట్ను బయటికి తీసి దాని మీద కులగణన తెలంగాణలో ఏర్పాటు చేయడం జరిగింది 2024 10th అక్టోబర్ నాడు. అలాగే అప్పుడున్నటువంటి ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో దానికి వివరిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వివిధ మంత్రుల్ని వేసి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి ఒక కులగణను ఏర్పాటు చేసి తెలంగాణలో బీసీలు 56% మంది వివిధ వర్గాలకు సంబంధించిన లెక్కలన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇక్కడ గాంధీ భవన్లో ఉన్నటువంటి కనెక్ట్ సెంటర్ ద్వారా కూడా 36,000 మంది కార్యకర్తలకు బూత్ స్థాయిలో పార్టీ యంత్రాంగంతో పనిచేసి బూత్ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో బ్లాక్ స్థాయిలో 36,000 మంది కార్యకర్తలతోటి కూడా ఈ కులగణన విశిష్టతను అలాగే సివిల్ సొసైటీ గ్రూప్స్ కూడా తీసుకెళ్లడం కోసం అంటే ఒక విశేషమైనటువంటి చర్చలు చేయడంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షత అంతా కూడా దీని మీద చాలా బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఈరోజు బీహార్ ఎన్నికల సమయంలో ఏదైతే ఒక క్యాబినెట్ కాస్ట్ ఎన్యుమరేషన్ చేస్తాము అని చెప్పి వారు తీసుకురావడం జరిగింది ఏప్రిల్ 30 2025లో. ఇప్పుడు 2 రోజుల కింద జరిగినటువంటి ఒక గెజిట్ని రిలీజ్ చేసిన దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి కులగణలో 56 క్వశ్చన్లు తీసుకొచ్చి దాన్ని సబ్గా తీసుకుంటే సుమారు 80 పైచీలుగా చిన్న చిన్న క్వశ్చన్లు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే రిలీజ్ చేసినటువంటి గెజిట్ ఏదైతే ఉందో దానిలో కేవలం 33 క్వశ్చన్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం దీన్ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. దానిలో ప్రధానమైనటువంటి అంశం ఈరోజు అడుగుతున్న అంశం ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 12 ఏదైతే ఉందో వెదర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ బిలాంగ్ టు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఆర్ అదర్ అని అన్నారు. అసలు ఈ అదర్ అంటే ఏంటి? మరి అదర్ అనే దానిలో ఎవరెవరిని మీరు భాగస్వామ్యం చేస్తున్నారు? ఈ అదర్ అనే దానిలో వివిధకు సంబంధించిన వర్గాలన్నీ కూడా వివిధకు సంబంధించినటువంటి అగ్రవర్ణాలు కావచ్చు, బీసీలు కావచ్చు, వివిధ కులాలను కావచ్చు, అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా దానిలో జోడించినప్పుడు వారందరి లెక్కలు మీరు ఎలా తీర్చగలుగుతారు? కాబట్టి ఈ వేదిక ద్వారా తీసుకొని బీజేపీ అవలంబిస్తున్న విధానం పైన ఒక 10 ప్రశ్నలు సంధించడం కోసం ఈరోజు ఈ ప్రెస్ సమావేశం చేయడం జరిగింది. నేనేమంటున్నామంటే ఇది జనగణన కాదు. జనగణనలో కులగణన చేస్తా అన్న అంశం ఏదైతే ఉందో ఇది కులగణన కాదు. మీరు కులానికి సంబంధించిన అంశము ఈ 33 క్వశ్చన్లలో అసలు మీరు ఇంక్లూడ్ చేయలేదు. అంటే మీకు చిత్తశుద్ధే లేదు అనేది ఈ ద్వారా ప్రశ్నించాలనుకుంటున్నాం. అసలు ఈ అదర్ అనే దాన్ని మీరు ఏ రకంగా చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే వివిధ కమ్యూనిటీలు ఉంటాయి, యాదవ్స్ కానీ గౌడ్స్ కానీ ఇట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్ అనేది ఉంటాయి. ఏ కమ్యూనిటీని మీరు ఏ రకంగా తీసుకోగలుగుతున్నారు? అంటే ఏ వర్గాలను మీరు ఆ అదర్ అనే కేటగిరీని తీసుకున్నారు? మనం తీసుకుంటే జనరల్ అనే ఒక కేటగిరీ ఉంటుంది, కనీసం జనరల్ అనే పదాన్ని కూడా మెన్షన్ చేయకుండా ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ అని చేసింది. అంటే ఈ అదర్ అనే దానికి మీరు ఖచ్చితంగా కూడా రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఇంకో అంశం ఏంటంటే ఓబీసీ అనే రాయకపోవడం అనేది చాలా ఈ బీసీ సమాజానికి అసలు ఈ కాలం అనేది ఓబీసీ అనే అంశం ఎందుకు పెట్టలేదు? ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కాలంగా పెట్టినట్టు కూడా ఓబీసీలకు ఎందుకు పెట్టలేదు? జనరల్ ఉన్న వాళ్ళకి ఎందుకు పెట్టలేదు? మరి అలాంటప్పుడు అన్ని కులాలను లెక్క చేయాలనుకున్న అంశంగా తీసుకున్నప్పుడు దీన్ని ఎందుకు చేయలేదు అనేది రెండో ప్రశ్నగా తలెత్తునే ఉంది. ఇంకొక 3వ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు
తెలంగాణలో ఒక రాష్ట్ర ప్రభుత్వమే చేసినప్పుడు ఒక ప్రొసీజర్ ప్రకారం ఏ ఏ కులాలు ఉన్నాయి, ఏ ఉన్నాయి అని అన్ని కులాలకు సంబంధించి లిస్ట్ అవుట్ చేసిన తర్వాత సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణలో కౌంట్ చేయగలిగినప్పుడు సెంట్రల్ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కులాల లెక్కింపును ఎందుకు తీసుకోవట్లేదు? అసలు దీనిలో సంధించినటువంటి 33 క్వశ్చన్లలో కూడా కాస్ట్కు సంబంధించినటువంటి అంశం లేదు. అంటే వారికి చిత్తశుద్ధి లేదు అని బలంగా చెప్పదలుచుకున్నాం. ఇది 3వ ప్రశ్న. 4వ ప్రశ్న, రేపు మీరు అంటే మాకు మొట్టమొదటిగానే దీని మీద అనుమానం వస్తున్నది. మరి ఈరోజు మీరు ఇట్లా చేసినప్పుడు రేపు దీని డేటా లేకుండా పాలన మీరు ఎలా చేయగలుగుతారు? Subscribe us and press the bell icon for more interesting updates.